ప్రభునందు ప్రియమైన సంఘబిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదలు మనతో ఉంచి ఈ సమయంలో ఆయన మనం స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుతును అని సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభువు తన పిల్లలమైనటువంటి మనకు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచి జీవిస్తారో, ఆయన మీద ఆధారపడి జీవిస్తారో వారికి కావలసినటువంటి సమస్తాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తారని అనేక లేఖనాల్లో మనము చూస్తాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటను బట్టి చూస్తే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అంటున్నారు. అనగా దేవుణ్ణి వెంబడించేటటువంటి వారిని, దేవుని మీద ఆనుకునేటటువంటి వారిని, ఆయనను ప్రేమించేటటువంటి వారిని, ఆయనను ఘనపరిచేటటువంటి వారిని, అనగా ఆయన మీద సంపూర్ణ విశ్వాసం కనపరిచేటటువంటి వారిని ప్రభు ఘనపరుస్తానని, ఆశీర్వదిస్తానని, క్షేమాన్ని ఇస్తానని, ఐశ్వర్యాన్ని ఇస్తానని దేవుడు వాక్యానుసారం సెలవిస్తున్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో మరి ఎవరైతే ఈ మాటను విశ్వసిస్తారో, ఎవరైతే ఆ మాట మీద లక్ష్యం ఉంచుతారో, ఎవరైతే ఆయనను ఘనపరచడానికి ఇష్టపడతారో వారిని దేవుడు ఘనపరుస్తున్నట్లుగా, ఆశీర్వాదాన్ని ఇస్తున్నట్లుగా, క్షేమాన్ని, ఐశ్వర్యాన్ని, రెట్టింపు దీవెనను అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరిచి దేవుడిచ్చే ఘనతను కోరుకుంటూ, ఆయన ఇచ్చే క్షేమాన్ని పొందుకుంటూ, ఆత్మీయతలో అన్ని రీతిగా అభివృద్ధి పొంది దేవుని నా మహిమార్థమై జీవించడానికి దేవాది దేవుడు ఈరోజు ఈ యొక్క వాగ్దానం అందరి జీవితాల్లోనూ నెరవేర్చును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈరోజంతా నీ పిల్లలకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ మేలుల చేత నింపండి. వారి రాకపోకల్లో, వారి చేతి పనులన్నింటిలో, వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నింటిలో మరి మీరే దీవించి ఆశీర్వదించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.